కడప జిల్లా కాజీపేటలో కీర్తన హత్య కేసు నిందితుడు వెంకటేష్ దాడిలో గాయపడిన పోలీసులను ఎస్పీ నచ్కిత్ విశ్వనాథ్ పరామర్శించారు. చికిత్స పొందుతున్న పోలీసులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. నిందితుడిని పట్టుకునే క్రమంలో పోలీసులపై కత్తితో దాడి చేశారని చెప్పారు. అతనిపై కాల్పులు జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. చెప్పండి మీరేం చేయగలరు? ఇక్కడ రిమ్స్ లో నిన్న కాజీపేటలో జరిగింది ఒక దారుణంగా నేరాల గురించి ఒక ఆమెకి చనిపోవడం జరిగింది అని కాజీపేటలో 17-year-old అమ్మాయి ఆయన ఒక జిల్టెడ్ లవర్ అలాగే ఆయన ప్రపోజ్ చేశాడు అని ఆమెకి ఒక ప్రపోజల్ తీసుకువచ్చారు. ఆ రిజెక్ట్ చేసిన తట్టుకోలేక ఆయన ఈ స్టెప్ తీసుకున్నాడు. అన్ఫార్చునేట్లీ ది ఇన్సిడెంట్ జరిగింది. ఆయనకి ఆల్మోస్ట్ చంపేయడానికి చాలా మంది ఆక్రోశంలో వచ్చారు. ఆ క్రమంలో ఆయనకి సేఫ్ కస్టడీ సేఫ్ లొకేషన్లో మనం షిఫ్ట్ చేయడం మేము తీసుకువెళ్ళాము. అక్కడ పారిపోతే మళ్ళా ఒక సెర్చ్ పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది అండర్ లీడర్షిప్ ఆఫ్ ఇన్స్పెక్టర్ హాజీపేట. మళ్ళా ఒక ఇన్పుట్ తో ఆయన ఒక లొకేషన్ లో మన సెర్చ్ పార్టీ వెళ్తే ఆ రోజు మర్డర్ చేసిన తర్వాత మళ్ళా పోలీస్ మీద తిరిగి పడ్డాడు, పోలీస్ మీద అటాక్ చేశాడు. ఆ క్రమంలో మనమే వార్నింగ్ చేసాం గట్టిగానే. తర్వాత కూడా వినకపోతే ఒక ప్రికాషనరీ రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఆ కాషనరీ రౌండ్ ఫైర్ చేసిన తర్వాత కూడా ఈ అగ్రెసివ్ బిహేవియర్ తగ్గలేదు. తర్వాత ఇంకా 2 రౌండ్ ఫైర్ చేయడం జరిగింది. ఒక రౌండ్ ఆయన కాలులో ఇంజురీ అయింది. నిందితులు అండ్ పోలీస్ మన ఇంజూర్ పార్టీ కూడా మనం ఎక్కడ తీసుకోవాలి.